వినాలని వెయిట్ చేస్తున్నాం మేమంతా కూడాను. సో జీవన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. అరే ఒక్క నిమిషం ఆగండి రా భయ్, నాకు మైక్ వచ్చిందంటే భయం వేస్తుంది. అందరికీ థ్యాంక్ యూ అండి, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ అండ్ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా పొటేల్ అన్నది నిశాంక్ గారు చెప్పినట్టు మట్టిలో నుంచి వచ్చిన అద్భుతమైనది. సాయిద్ భాయ్ ఎంత కష్టపడ్డాడో ఈచ్ అండ్ ఎవ్రీ డే నేను చూశాను. 3 months గుడిసెల్లో పడుకొని అక్కడే స్నానాలు చేసి ఆ వెరీ డౌన్ టు ఎర్త్ లైఫ్ జీవించారు 3 to 4 months. పర్సనల్గా నేను చూశాను. సో ఆయన కష్టము ఈ సినిమా ఆల్రెడీ టీజర్లో మీరు చూశారు, అండ్ నెక్స్ట్ ట్రైలర్ అండ్ నెక్స్ట్ మూవీ. అండ్ మా అందరికీ చాలా మంచి వ్యక్తి, ఎప్పుడు పాజిటివ్, చుట్టూతో పాజిటివ్ తోటే ఉంటాడు సాయిద్ భాయ్ అండ్ వాళ్ళ టీం కూడా, అండ్ సందీప్ వంగ గారు కూడా. సో ఈ సినిమా చెప్పాలి అంటే మీరు అజయ్ అన్నని నెక్స్ట్ లెవెల్లో చూడబోతున్నారు. ఎప్పుడో విక్రమార్కుల్లో చూసుంటారు. సో దానికి బ్రేక్ చేసే క్యారెక్టర్ దీనికి ఈ పొటేల్లో ఉంటుంది. అండ్ ప్రతి ఒక్కళ్ళు అనన్య గారు కానీ, యువ గారు కానీ, అండ్ ప్రియాంక గారు, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వాళ్ళ పాత్రలకి న్యాయం చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం నాకు ఇచ్చిన పాత్రకు కూడా నేను చేశాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు గట్టిగా అరిస్తే నాకు మాటలు రావు. సరే నాగుల పంచమే కానీ ఓకేనా. మీరు నన్ను ఎట్లా ఆదరిస్తున్నారు అండ్ అందరినీ కూడా అట్లనే ఆదరించారు. అండ్ మళ్ళీ పొటేల్ తోటి అందరం మళ్ళీ కలుద్దాం మళ్ళీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఎస్పెషల్లీ యాంకర్ గారిని ఎవరు విష్ చేయరు, బట్ నేను విష్ చేస్తాను. థ్యాంక్ యూ మేడం. గుడ్ ఈవినింగ్ అందరికీ. హాయ్ హాయ్. నాకు సాహిత్ 3-4 years నుంచి పరిచయం. ఈ కథ చెప్పాడు ఫోన్లో, అండ్ డే 1 నుండి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. టీజర్ చూసాము. యూజువల్లీ మనం ఇలాంటివి మలయాళం ఫిలిమ్స్లో చూస్తాం, రూరల్ బేస్డ్ ఫిలిమ్స్. మన తెలుగులో ఇలాంటి ఫిలిమ్స్ రాలేదని అనుకుంటాం, కానీ చాలా తక్కువ వస్తుంటాయి. ఐ హోప్ మీ అందరికీ ఫిలిం నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ ఎంకరేజ్ స్మాల్ ఫిలిం అండ్ రూరల్ ఫిలిం. And all the best to the cast and crew, Ajay garu, Jeevan, Noel, and Priyanka, Ananya, and the music director, all the best. So the Sahid's second film, first Bandem Regat and a film this is very critically acclaimed. I really liked his work in his first film. Second film చూడలేదు నేను, బట్ కథ వినిన దానికి నేను టీజర్ చూసిన దానికి ఐ ఫెల్ట్ హీ రీచ్డ్ వాట్ హీ నరేటెడ్ ఆన్ ద ఫోన్. అండ్ నేను కొన్ని ఫోటోగ్రాఫ్స్ చూశాను అజయ్ గారు, మీవి కొన్ని ప్రొడక్షన్ స్టిల్స్ కూడా చూశాను. అండ్ అజయ్ గారిది టెరిఫిక్ ఉంది లుక్. సో ఇనఫ్ టీజ్ చేసింది అనుకుంటున్నా టీజర్ మీ అందరినీ కూడా. ఐఎమ్ రెడీ టు వాచ్ ఇట్ ఆన్ ద ఫస్ట్ డే. ఐ హోప్ మీ అందరికి నచ్చుతుంది అనుకుంటాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్, అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ కాస్ట్ అండ్ క్రూ. ఇయర్ ఎండ్ స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఎ లాట్. అండ్ విన్నాం కదా సందీప్ రెడ్డి వంగ గారి బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నౌ రిక్వెస్టింగ్ ప్రియాంక శర్మ టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ ప్లీజ్. Good evening, everyone. So first of all, media వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి ఇక్కడ వచ్చినందుకు అండ్ మేకింగ్ దిస్ ఈవెంట్ సో స్పెషల్. I'm little nervous, but please ignore it. Sir, Said sir, thank you so much. I still remember 1 year back when you called me for this character. I asked him, Nanna enduku consider chestunaru, because
ఇలాంటి క్యారెక్టర్ నేను ఇప్పటి వరకు చేయలేదు. అండ్ ఐ థాట్ మేబీ ఐల్ నాట్ బీ ఏబుల్ టు జస్టిఫై ఇట్, బట్ the only reason I did it was this man standing here. Because I know I have never seen this guy sitting, resting, eating on sets. All the time I saw him, he was just working. So, you're such an inspiration, sir. Thank you so much. Enti ekwa ainda. Thanks to my producers, Nishank Garu, Suresh Garu. Thank you so much for taking care of all of us. Ajay Garu, what an incredible actor you are. It has been my, I would say I'm grateful that I got to share the screen with you. Noel, you've been amazing. Ananya, you're such a sweetheart. We all know how incredibly talented you are. And Yuva, I have had a journey with this guy. And I can only tell you that I'm so proud of you, and I can only wish you a glorious, glorious journey after this film. Everybody, each and everyone who's involved in the making of this film, thank you so much, guys. And I saved the best for the last. Our very favorite, D. Sandeep Reddy Vanga Garu, thank you so much. You are the pride of all the Telugu people. You're taking not just Telugu cinema, but cinema to some other level. We are very proud of you. May you keep creating milestones like this, sir. And thank you so much, everyone. థ్యాంక్ యూ ప్రియాంక. విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. నౌ రిక్వెస్టింగ్ అజయ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నామండి. ఒక కొత్త రోల్లో చాలా కొత్తగా కనిపించినటువంటి అజయ్ గారు, మీ రోల్ గురించి ఏమైనా మాకు చెప్పదలుచుకున్నారా? గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. ఫస్ట్ థింగ్, ఒక పర్సన్ నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి, అండ్ దట్ ఈస్ సాహిత్. థ్యాంక్ యూ బ్రదర్. నాకు ఆల్మోస్ట్ ఒక 1 year బ్యాక్ ప్రాబబ్లీ కట్ చెప్పినప్పుడు, ప్రాబబ్లీ 7-8 months బ్యాక్, ఒక 1.5 hour 2 hours కట్ చెప్పాడు. కట్ చెప్పినప్పుడు నువ్వు ఎలా తీస్తావో నాకు తెలీదు, నువ్వు ఈ కథని నాకు చెప్పినట్టు తీసే మటుకి చాలా పెద్ద ఫిలిం అని చెప్పాను. ఆయన చెప్పిన దానికన్నా అందరూ జనరల్గా చెప్పేది ఇది చాలా బాగా తీసాడు యాక్చువల్లీ. అండ్ యువ, అనన్య, ప్రియాంక, నోయల్, జీవన్, ఎవ్రీవన్, ఆల్ యాక్టర్స్, తనుశ్రీ, హాయ్, అలానే విక్రమ్, కనకం, ఇలా చాలామంది యాక్టర్స్, శ్రీకాంత్ అయ్యంగా, శేఖర్, ఛత్రపతి, వీళ్ళందరూ కూడా అంటే ఒక విలేజ్లో ఆల్మోస్ట్ 3-4 months మేము ఒక 20 days 25 days చేసి వచ్చేసాము నా క్యారెక్టర్ వరకు. వీళ్ళు అక్కడే ఉన్నారు, డైరెక్టర్ కానీ టీమ్ కానీ మొత్తం ఆల్మోస్ట్ 20-25 members. చాలా మినిమం ఫెసిలిటీస్ ఉండేవి, చాలా కొంచెం రిమోట్ అనలేంలే, కానీ అక్కడ ఉన్న పరిస్థితుల్లో చాలా తక్కువ ఫెసిలిటీస్లో పనిచేశారు. మిడ్ సమ్మర్లో కోర్స్ అంత సినిమా కోసమే చేస్తారు. సో మెనీ న్యూ కమర్స్ ఉన్నారు ఇందులో, ఈవెన్ ద ప్రొడ్యూసర్ నిశాంక్ కానీ, సురేష్ గారు కానీ. సో ఒక కొత్త టీం. సందీప్ గారు అన్నట్టు ఇందాక మలయాళం కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ మనం ఓటీటీలో బాగా చూస్తాం, అలాంటి సినిమా స్క్రీన్ మీద వస్తే అరే ఇదేంటి మనం చేసి అన్నట్టు ఉంటుంది. మలయాళం కైండ్ ఆఫ్ ఫిలింతో పాటు మంచి కమర్షియల్ కూడా సెట్ అయింది ఇందులో. మంచి కమర్షియల్ ఫిలిం ఇది, చాలా ఎమోషనల్గా ఉంటుంది. అండ్ సాయిత్ గుర్తుపెట్టుకోండి, ఇది ఫస్ట్ మీట్ యాక్చువల్లీ. విల్ బీ ఎ వెరీ బిగ్ డైరెక్టర్. నేను ఒక 200 odd films చేశాను నా కెరియర్లో. నేను చేసిన దాంట్లో నేను చేసిన బెస్ట్ రోల్ ఇది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. అండ్